ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. విశ్వరుని కొనియాడరే, భీకరుండవు మా యెహోవా పీఠమెదుట కూడరే. పూటగీతం చేయదానే నటి దేవుని శక్తిని పట్టుగా సంగీతంబులుపై నింటనారవ ముందను చాటరే వేలనోలన్ సన్నుతుల్ ప్రభువందను. భీకరుండవు మా యెహోవా పీఠమెదుట కూడరే. నీకిలి కష్టంబులతో మెతికిని పొందను. దిక్కులేని గొర్రెలట్లు దిరుగ చేర్పన్ మందను. భీకరుండవు మా యెహోవా పీఠమెదుట కూడరే. ప్రియులారా, ప్రభు పేరట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్నటువంటి ప్రతి కుటుంబానికి కూడా యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నా. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మంచిదండి, మీరంతా క్షేమంగా ఉన్నారా? దేవునికి వందనాలు. మరియు వరద బాధితులు అనేక మంది భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. వారి కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. వారి క్షేమం కొరకు ప్రార్థన చేద్దాం. అనేక మంది తమ యొక్క ప్రియులను కోల్పోయారు. అనేక మంది ఉండటానికి లేక, తినటానికి లేక, కట్టడానికి లేక భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు కదా. వారి కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. మంచిదండి. ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన దైవవాక్యాన్ని కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుకుందాం. ఏదనగా, నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడనయ్యుందును, మీరు నాకు జనులయ్యుందురు. మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గమంతటి యందు మీరు నడుచుకునడి. ఈ మాట మరలా చదువుకుందాం. మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గమంతటి యందు మీరు నడుచుకునడి. మన జీవితాలకు, మన కుటుంబాలకు క్షేమము కలగాలి. మనము క్షేమముగా ఉండాలి. మనం క్షేమముగా ఉండాలి అంటే దేవుని యొక్క వాక్య భాగంలో ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు ఆజ్ఞాపించుచున్న మార్గం అంతటిలో కూడా మనం అట నడుచుకోవాలి. ఆయన ఆజ్ఞాపించుచున్నటువంటి మార్గములో మనం నడుచుకుంటే మనకు క్షేమం కలుగుతుంది ప్రియులారా.
కాబట్టి ఈ ప్రాతకాల ఆరాధనలో మన యొక్క వాక్య భాగము ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు దేవుడు క్షేమ మార్గమును ఆజ్ఞాపించుట. చెప్పండి, దేవుడు క్షేమ మార్గమును ఆజ్ఞాపించుట అంటే మనకు క్షేమం కలగాలంటే ఆయన ఆజ్ఞాపించిన మార్గంలో మాత్రమే నడవాలి. రోడ్ రూల్స్ మనకు ఉంటూ ఉంటాయి కదా, ఎప్పుడూ కూడా మనం లెఫ్ట్ అనేది మనం వెళుతూ ఉండాలి. అలాగా మనం జీవించడానికి చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటూ ఉంటాయి. ఆగి నెమ్మదిగా పోవలేను అనే బోర్డ్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. రెడ్ లైట్ వెలుగుతున్నప్పుడు ఆగిపోవాలి, గ్రీన్ లైట్ వెలుగుతున్నప్పుడు వెళ్ళిపోవాలి. ఇవన్నీ కూడా మన యొక్క జీవితాల్లో రోడ్ రూల్స్లో మనం పాటిస్తూ ఉంటాం కదా. అలాగే ఆధ్యాత్మిక జీవితంలో కూడా మన కుటుంబ జీవితాలు, వ్యక్తిగత జీవితాలు, ఆత్మీయ జీవితాలు దీవెనకరంగా మేలుకరంగా సాగిపోవాలి అంటే ఆయన ఆజ్ఞాపించిన మార్గంలో మనం నడవాలి అని దేవుని యొక్క ఉద్దేశాలు ప్రియులారా. మత్తయి సువార్తలో 28వ అధ్యాయంలో 20వ వచనంలో చూస్తూ ఉంటున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు తన యొక్క శిష్యులకు ఒక ప్రధానమైన ఆజ్ఞ ఇస్తున్నాడు. ఆ ప్రధానమైనటువంటి ఆజ్ఞను గ్రేట్ కమిషన్ అని చెప్పబడుతూ ఉన్నది. ప్రభు శిష్యులతో అంటాడు, నేను మీకు ఆజ్ఞాపించుచున్నటువంటి వాటన్నిటినీ కూడా గైకొనవలనని వారికి బోధించుడి. ఏదైతే శిష్యులకు ఆయన ఆజ్ఞాపిస్తున్నాడో వాటన్నిటినిట వారు గైకొనాలి, వారు బోధించవలసినటువంటి అవసరత ఉంటూ ఉన్నది. లూకాసు వార్త 8వ అధ్యాయంలో 25వ వచనములో కొంతమంది యేసు ప్రభు కొరకు చెప్పుకుంటున్నారు. ఈయన గాలిని నీళ్లను ఆజ్ఞాపించగా అవి లోబడుచూ ఉన్నాయి. చూసారండి, సృష్టిని సృష్టించిన సృష్టికర్తకు తాను చేసినటువంటి సృష్టి లోబడుతూ ఉన్నది అని అక్కడ వారు చెప్పుకుంటూ ఉన్నారు. ఏది లోబడుతూ ఉన్నదండి? గాలిని నీరును. ఎవరు ఆజ్ఞాపిస్తున్నారు? అవును, యేసుక్రీస్తు వారు వాటిని ఆజ్ఞాపిస్తూ ఉంటుండగా అవి ఆయనకు లోబడుచూ ఉన్నవి. మత్తయి సువార్త 21వ అధ్యాయం, మత్తయి సువార్త 21వ అధ్యాయం 6వ వచనాన్ని చూస్తూ ఉంటున్నప్పుడు శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించినటువంటి ప్రకారము చేసి, ప్రభు అంటున్నాడు, ఇదిగో మీరు ఆ బేతనికి వెళ్ళండి, కట్టబడిన గాడిద పిల్ల ఉంటుంది, అది విప్పి మీరు తోలుకుని రండి. ఎవరైనా అడిగితే ప్రభు నాకు కావాలని మీరు చెప్పండి, వాళ్లే విప్పి నా కొరకు వాటిని తోలుకుని వస్తారు. ఈ మాటలు విన్నటువంటి శిష్యులట అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే తమకు ఆజ్ఞాపించిన ప్రకారము వారు చేసి 7వ వచనంలో చేసే గాడిదను, ఇక్కడ దాని పిల్లను కూడా వారట తీసుకుని వచ్చి వాటి మీద బట్టలు పరచి వేయగా ఆయన బట్టల మీద కూర్చుండాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, గాలి లోబడుతుంది, నీరు లోబడుతుంది. శిష్యులకు ఆజ్ఞాపిస్తున్నాడు. శిష్యులకు మరొక రీతిగా ఆజ్ఞాపిస్తున్నాడు, గాడిద పిల్లను కూడా మీరు తీసుకుని రండి అని ఆయన ఆజ్ఞాపిస్తూ ఉన్నట్లుగా చూస్తున్నారు. రాజుల మొదటి గ్రంథంలో 17వ అధ్యాయంలో 4వ వచనములు దైవవాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటున్నప్పుడు నిన్నటి దినాన్న మనం మాట్లాడుకున్నాం. అక్కడట ఆయన కాకోలములకు ఆజ్ఞాపించాడు. ఏమని? ప్రవక్త ఏలియా కెరీతువాగు దగ్గర ఉన్నప్పుడు ప్రతి ఉదయం అస్తమయము కూడా రొట్టెయు మాంసమును తీసుకుని వెళ్ళాలి. దేవుని యొక్క ఆజ్ఞ. భయంకరమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి కాకి తన తత్వాన్ని మార్చుకుంది, దేవుని ఆజ్ఞకు లోబడింది. ప్రతి ఉదయం ప్రతి సాయంకాలం అస్తమయమున రొట్టెయు మాంసమును కెరీతువాగు దగ్గర ప్రవక్త ఏలియాకు తీసుకుని వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. ప్రియులారా, మార్కు సువార్త 1వ అధ్యాయంలో 27వ వచనములో చూస్తే ఆయన అధికారముతో అక్కడ అపవిత్రాత్మలను ఆజ్ఞాపించగా
దేవుడు తన అధికారముతో అపవిత్రాత్మలకు, వారిని పట్టినటువంటి దయ్యాలకు ఆజ్ఞాపించినప్పుడట అక్కడ ఏమంటున్నాయంటే అవి వారికి ఆయనకు లోబడిచూ ఉన్నవని ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నారు. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఈ ఉదయకాలపు ప్రశ్న: గాలి లోబడుతుంది ఆయన ఆజ్ఞకు, నీరు లోబడుతుంది ఆజ్ఞకు, దయ్యాలు లోబడుతున్నాయి ఆయన ఆజ్ఞాపిస్తూ ఉంటున్నప్పుడు, కాకులకు ఆజ్ఞాపించినప్పుడు అవి లోబడుతూ ఉంటూ ఉన్నాయి. మరి ఇటువంటివన్నీ ఆజ్ఞాపిస్తూ ఉంటున్నప్పుడు దేవుడు అవన్నీ కూడా ఏం చేస్తూ ఉన్నాయంటే ఆజ్ఞకు లోబడుతూ ఉంటున్నాయి. ఈ ఉదయకాలపు ఆరాధనలో ఉన్నటువంటి మనం దేవుని యొక్క ఆజ్ఞకు ఎంతవరకు లోబడుతున్నాం ఒకసారి ఆత్మ పరిశీలన మనం చేసుకుందాం. దైవవాక్యము అంటున్నటువంటి మాట ముగింపులో ఇక్కడ చక్కటి మాట్లాడతాడు: మీరు అంగీకరించిన యెడల నేను మీకు దేవుడనై ఉంటాను, మీరు నాకు జనులై ఉంటారు, మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గమంతటి యందు మీరు నడుచుకొనండి. దేవుడు మనకు ఆజ్ఞాపించిన మార్గములో, ఎందుకు అంటే ఆయన ఆజ్ఞాపించిన మార్గములో దేవుడు ఉంటాడు, దేవుని యొక్క దూత ఉంటాడు. 91వ కీర్తన 11వ వచనం అంటాడు: నీ మార్గములన్నిటిలో నేను కాపాడుతాడు, యెహోవా నిన్ను గురించి తన దూతకు ఆజ్ఞాపించాను. ఆయన ఆజ్ఞాపించినటువంటి మార్గాల్లో మనం నడిస్తేనే, లోబడితేనే, విధేయులమైతేనే మనకు క్షేమం కలుగుతుంది, మన కుటుంబాలకు క్షేమం కలుగుతుంది, మన బిడ్డలకు క్షేమం కలుగుతూ ఉన్నది. ఆయన ఆజ్ఞాపించినప్పుడు నువ్వు తిరస్కరించావా, క్షేమము మార్పు చెందుతుంది ప్రియులు. క్షేమము అంటే అందరం సుఖ సంతోషాలతో, క్షామము అనగా కరువు కాటకాలం. ఈ ఉదయకాలం కరువు కాటకం కావాలా? లేదు, అలా కాదండి, క్షేమమే కావాలంటావా? దేవుని యొక్క ఆజ్ఞకు లోబడదాం. అలాగే దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి దైవాశీర్వాదాలు పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు దేవా. మా జీవితాల్లో మాకు క్షేమం కలగాలి కాబట్టి నీవు ఆజ్ఞాపించిన మార్గాల్లో మేము నడవటం నేర్పించి దేవ. అనేక మంది వరదల్లో చిక్కున్నారు, నివాసము లేదు, ఆహారము లేదు నాయనా, తినటానికి లేదు, త్రాగటానికి లేదు, కట్టడానికి లేదు. చంటి బిడ్డలతో ఉన్నారు, వృద్ధులతో ఉన్నారు, బలహీనులు ఉన్నారు, అనారోగ్యంతో ఉన్నవారు ఉన్నారు. వారిని దర్శించండి నాయన. అందరికీ కూడా ప్రభువా, ఇదిగో తండ్రి, ప్రభుత్వం అందించే సహకారం అందటానికి కృప చేయండి దేవా. ఇదిగో తండ్రి, నీ సన్నిధి వారికి తోడుగా ఉంచండి. అతివృష్టి అనావృష్టి దూరపరచండి. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను దీవించండి నాయన. అనేక మంది అనారోగ్యాలతో ఉన్నారు, స్వస్థపరచండి. వివాహ వ్యవస్థలో ప్రవేశించే యవనస్తుల కొరకు, ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి బిడ్డలు, ఇంటర్వ్యూస్లో ఉన్నటువంటి బిడ్డలు, టెట్ ఎగ్జాము కొరకు, డిఎస్సి కొరకు సిద్ధపరిచిన బిడ్డలకు జాయము కలుగు చేయండి. యేసు ప్రభు దివ్య నామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దాయిచ్చే, మా ఏడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించము, శోధంలోనే తెక కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక, ఆమేన్.